నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టాలనుకునే వాళ్ళందరికీ స్వాగతం. ఈరోజు మనం ఏపీటెట్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష గురించిన పూర్తి వివరాలను చాలా స్పష్టంగా, సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. టీచర్ అవ్వాలనేది చాలామంది కల. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ కలను నిజం చేసుకోవాలంటే మొదటి అడుగు ఏపీటెట్ పరీక్షలో అర్హత సాధించడమే. సో ఆ ప్రయాణానికి సిద్ధపడదామా? ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం. అసలు ఏపీటీటీ అంటే ఏంటి? దీనికి ఎవరర్హులు? పరీక్షా విధానం ఎలా ఉంటుంది? పాస్ అయితే కెరీర్కి ఎలా ఉపయోగపడుతుంది? ఇంకా పరీక్ష రోజు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన నియమాలేంటి? వీటన్నిటినీ స్టెప్ బై స్టెప్ చూద్దాం. సరే, మొదటగా అసలు ఏపీటీఈటీ అంటే ఏంటి? ఈ పరీక్షను ఎందుకు నిర్వహిస్తారు? ఆ బేసిక్స్ అర్థం చేసుకుందాం. ఏపీటీటీ అంటే సింపుల్గా ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇది 2009 విద్యా హక్కు చట్టం ప్రకారం తప్పనిసరి చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్లో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బోధించాలంటే, అది గవర్నమెంట్ స్కూల్ అయినా ప్రైవేట్ స్కూల్ అయినా, ఈ పరీక్షలో క్వాలిఫై అవ్వడం కంపల్సరీ. మరి ఈ పరీక్ష ముఖ్య ఉద్దేశమేంటో తెలుసా? ఎన్సిటిఈ మార్గదర్శకాల ప్రకారం దేశవ్యాప్తంగా టీచర్ల క్వాలిటీలో ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేయడం, అంటే టీచర్ రిక్రూట్మెంట్లో కనీస జాతీయ ప్రమాణాలను నిర్ధారించడం కోసమే టెస్ట్ అన్నమాట. ఇక రెండవ విభాగానికి వద్దాం. అదే అర్హత. ఎందుకంటే చాలామందికి ఇక్కడే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎవరి విద్యార్హతలకు ఏ పేపర్ రాయాలో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. సరే, ముందుగా పేపర్ 1A గురించి చూద్దాం. అంటే 1 నుంచి 5వ తరగతి వరకు బోధించాలనుకునే వారికోసం. దీనికి కనీస అర్హత ఇంటర్తో పాటు 2 ఏళ్ల డిఈఎల్ఎడ్ లేదా 4 ఏళ్ల బీఈఎల్ఎడ్ లాంటి కోర్సులు చేసి ఉండాలి. ఇక్కడ మార్కుల విషయం గమనిస్తే జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులు అవసరం. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకైతే 45% ఉంటే సరిపోతుంది. ఇక 6 నుంచి 8వ తరగతి వరకు చెప్పాలనుకునే వాళ్ల కోసం పేపర్ 2A ఉంటుంది. దీనికి కావాల్సిన అర్హతలేంటంటే, సాధారణంగా గ్రాడ్యుయేషన్తో పాటు బీఎడ్ లేదా దానికి సమానమైన కోర్సు చేసి ఉండాలి. ఇక్కడ కూడా మార్కుల విషయంలో అదే రూల్ వర్తిస్తుంది. జనరల్ కేటగిరీకి 50%, రిజర్వ్డ్ కేటగిరీల వాళ్లకు 45% మార్కులు ఉండాలి. ఇక్కడో చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. డిఎల్ఎడ్ లేదా బీఎడ్ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్లు కూడా ఏపీటెట్ రాయొచ్చు. ఇది చాలా మంచి అవకాశం, టైం సేవ్ అవుతోంది. కాకపోతే ఒక్కటే కండిషన్: ఏపీటెట్ సర్టిఫికెట్ను ఉద్యోగానికి ఉపయోగించాలంటే మాత్రం ముందుగా ఆ టీచర్ ట్రైనింగ్ కోర్సును విజయవంతంగా పూర్తి చెయ్యాలి. ఇప్పుడు 3వ విభాగానికి వెళ్దాం. అదే పరీక్షా స్వరూపం. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఏ సబ్జెక్టులుంటాయి, ఎన్ని మార్కులకుంటుంది, ఆ వివరాలన్నీ ఇప్పుడు చూద్దాం. ఇది పేపర్ 1A యొక్క స్ట్రక్చర్. ఇందులో మొత్తం 5 భాగాలుంటాయి. అన్నీ కంపల్సరీ: చైల్డ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ 1, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఇలా ప్రతి విభాగానికి 30 ప్రశ్నలు, 30 మార్కులు. సో మొత్తం 150 ప్రశ్నలు, 150 మార్కులన్నమాట. ఇక పేపర్ 2A ప్యాటర్న్ చూస్తే మొదటి 3 విభాగాలు పేపర్ 1A లాగే ఉంటాయి. కానీ 4వ విభాగమే ఇక్కడ కీలకం. ఇది సబ్జెక్ట్ స్పెసిఫిక్. అంటే మ్యాథ్స్, సైన్స్ టీచర్ అవ్వాలనుకుంటే వాటిమీద 60 ప్రశ్నలొస్తాయి. సోషల్ స్టడీస్ టీచర్ అవ్వాలనుకుంటే దానిమీద 60 ప్రశ్నలుంటాయి. సో ఈ 60 మార్కులు చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్. సింపుల్గా చెప్పాలంటే ఈ 2 పేపర్లకున్న తేడాలివి. పేపర్ 1A ఏమో ప్రైమరీ స్కూల్ టీచర్ల కోసం, పేపర్ 2A అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్ల కోసం. సిలబస్, క్వశ్చన్ పేపర్ కఠినత్వ స్థాయి, సబ్జెక్టుల వెయిటేజీ, వీటన్నిట్లో స్పష్టమైన తేడాలుంటాయి. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. అదే, ఈ పరీక్షలో పాసైతే ఏంటి లాభం? వచ్చిన స్కోర్ మన కెరీర్కి, ముఖ్యంగా ఉద్యోగం సంపాదించడానికి ఎలా హెల్ప్ అవుతుంది? ఆ వివరాలు చూద్దాం. ముందుగా పాస్ మార్కులు ఎన్నో చూద్దాం. మొత్తం 150 మార్కులకు ఓసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 90 మార్కులు, అంటే 60% తెచ్చుకోవాలి. అదే బీసీ అభ్యర్థులైతే 75 మార్కులు, అంటే 50%. ఇక ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకైతే 60 మార్కులు, అంటే 40% వస్తే చాలు, క్వాలిఫై అయినట్టే. ఈ టార్గెట్ గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఏపీటెట్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే కాదు. ప్రభుత్వ టీచర్ రిక్రూట్మెంట్లో ఫైనల్ సెలక్షన్లో ఈ స్కోర్కి 20% వెయిటేజ్ ఇస్తారు. అంటే ఇందులో ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే టీఆర్టీలో కలిపి ఓవరాల్ ర్యాంక్ అంత మెరుగవుతుంది.
సో ఉద్యోగం సాధించడంలో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఒకసారి ఏపీటీఈటీలో క్వాలిఫై అయితే ఆ సర్టిఫికేట్కి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. ఇది నిజంగా ఒక గొప్ప విషయం. మళ్లీ మళ్లీ రాయాల్సిన టెన్షన్ ఉండదు. కాకపోతే స్కోర్ పెంచుకోవాలనుకుంటే మాత్రం ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. ఇక చివరిగా ఫైనల్ సెక్షన్, అదే ఎగ్జామ్ డే. పరీక్ష రోజున సక్సెస్ అవ్వడానికి కొన్ని ముఖ్యమైన విషయాలు, నియమాలు తెలుసుకోవాలి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇప్పుడు పరీక్ష అంతా ఆన్లైన్లోనే, అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ పద్ధతిలో జరుగుతుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ఆన్లైన్లో అప్లై చేయడం దగ్గర్నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం, ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాయడం, ఆ తర్వాత స్కోర్ ప్రాసెసింగ్, ఫైనల్గా సర్టిఫికేట్ జనరేషన్ అంతా డిజిటల్గానే జరిగిపోతుంది. పరీక్షకు వెళ్లే ముందు ఈ 3 విషయాలు తప్పక గుర్తుంచుకోవాలి. మొదటిది, నెగటివ్ మార్కింగ్ లేదు. ఇది చాలా పెద్ద రిలీఫ్. తెలియని ప్రశ్నలు కూడా ధైర్యంగా అటెంప్ట్ చెయ్యొచ్చు. రెండవది, క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్తో పాటు అభ్యర్థులెంచుకున్న లాంగ్వేజ్ ఐలో కూడా ఉంటుంది. ఇక మూడోది, స్కోర్ పెంచుకోవడానికి ఎన్నిసార్లైనా ఎగ్జామ్ రాయొచ్చు. ఎలాంటి లిమిట్ లేదు. చూశారుగా, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉన్న సర్టిఫికేట్ కెరీర్లో ముందుకు వెళ్లడానికి ఒక స్పష్టమైన మార్గం. ఇప్పుడు ఈ ఉపాధ్యాయ వృత్తి ప్రయాణంలో తర్వాత అడుగు వేయడానికి ఇదే సరైన సమయం. ఆల్ ది బెస్ట్.